నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానానికి సెంటున్నర స్థలం విరాళంగా అందించిన దాత కొనుగోలు సొమ్ము ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందజేత. మందలపరు శ్రీ ఉమా నీలకంఠేశ్వర పంచాయతన క్షేత్రంలో నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయజ్ఞంలో పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్, హిందూ సంఘాల ఆధ్వర్యంలో భీమవరంలో ధర్నా. బంగ్లాదేశ్ ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం. భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన 2 టౌన్ సిఐ కాళీచరణ్. పంచారామ క్షేత్రమైన భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానానికి దాత సెంటున్నర స్థలాన్ని దానం చేయడం అభినందనీయమని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. సుమారు 44 లక్షల రూపాయల విలువ కలిగిన సెంటున్నర స్థలాన్ని రాజమండ్రికి చెందిన గన్నంనేని శివరాం కుమార్ కొనుగోలు చేసి దేవస్థానానికి స్థలాన్ని అందజేయనున్నారు. దీనిలో భాగంగా కొనుగోలు సొమ్మును ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా దేవస్థానానికి అందించారు. సుమారు 44 లక్షల విలువ కలిగిన స్థలాన్ని దేవస్థానానికి అందిస్తున్న దాతలను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. ఆలీ ఈవో రామకృష్ణరాజు, చైర్మన్ చింతలపాటి బంగారాజు, ప్రధాన అర్చకులు కందుకూరి సోమేశ్వర శర్మ, చెరుకూరి రామకృష్ణ మాట్లాడుతూ స్వామివారి క్షేత్రం పక్కన ఉత్తరం వైపు గోడ కానుకుని ఉన్న స్థలాన్ని దేవస్థానంలో కలుపుకునేందుకు దాతలు శివరాం కుమార్ ముందుకొచ్చారని, స్థల యజమానికి సొమ్మును అందించడం జరిగిందని, బుధవారం రిజిస్ట్రేషన్ చేయిస్తున్నామని, స్థలాన్ని దేవస్థానానికి అందిస్తారని అన్నారు. దేవస్థానానికి స్థలం అందిస్తున్న దాతకు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. లోక కళ్యాణార్థం యజ్ఞయాగాలు నిర్వహించడం అభినందనీయమని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. ఏలూరు జిల్లా నెడమరు మండలం మందలపరు గ్రామంలోని శ్రీ ఉమానీలకంఠేశ్వర స్వామి పంచాయతన క్షేత్రంలో యజ్ఞదాత అక్కిన ప్రగడ రాఘవేంద్ర సాయి శర్మ దంపతులు, పూడిపెద్ది నరసింహ శర్మ, వెంచుమూరి సత్యనారాయణ పర్యవేక్షణలో 55 మంది వేద పండితులచే నిర్వహిస్తున్న యజ్ఞంలో ఎమ్మెల్యే, ఆప్కాబ్ చైర్మన్లు పాల్గొన్నారు. దేశ శ్రేయస్సు కాంక్షిస్తూ ఎన్నో ప్రత్యేకతలు కలిగిన అతిరుద్ర మహాయజ్ఞాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆలయ కమిటీ నాయకులు శంకరం, కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యజ్ఞాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకున్నారు. स्वाहा
नमः आद्याय रेशम्याय स्वाहा रुद्राय नमः वास्तव्याय वास्तुभागाय स्वाहा रुद्राय नमः रुद्राय स्वाहा रुद्राय नमः प्रागचारुणाय स्वाहा रुद्राय नमः पुष्पतये स्वाहा रुद्राय नमः संध्यापत्सवद्भ्यः स्वाहा रुद्राय नमः भ्यो प्रागवद्भ्यः स्वाहा रुद्राय नमः भ्यो गणपतिभ्यः स्वाहा रुद्राय नमः स्वाहा रुद्राय नमः भ्यः क्षुल्लकेभ्यः स्वाहा रुद्राय नमः ध्यानधेभ्यः రెండో రోజు 3 రుద్రాలు 33 నామకాలుగా धन्मान धर्म धर्मारुद्राय नमः रुद्राय नमः బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందువులకు పూర్తి రక్షణ కల్పించాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఒబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్, బజరంగదళ్, దుర్గా వాహిని ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేసి బుధవారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ప్రకాశం చౌక్ సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం మీదుగా నిరసన ర్యాలీ నిర్వహించారు. హిందువులపై జరుగుతున్న హింసకు తక్షణమే అడ్డుకట్ట వేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ సమాజం తక్షణమే జోక్యం చేసుకోవాలన్నారు. బంగ్లాదేశ్లో అధికార మార్పు జరిగిన తర్వాత ఇస్లామిక్ జిహాదీ కార్యకలాపాలు నిరంతరం పెరుగుతున్నాయన్నారు. హిందూ దేవాలయాలు, వ్యాపార కేంద్రాలు, మహిళలు, ఆస్తులతో పాటుగా ప్రభుత్వ హిందూ ఉద్యోగులు, జర్నలిస్టులు వారి లక్ష్యాలుగా మారుతున్నారని వెల్లడించారు. హిందువులపై అమానుష వేధింపుల సంఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక మత సమస్య మాత్రమే కాదని ఇది మానవ హక్కుల సమస్య అని, అల్ప సంఖ్యాకులపై వారి మానవ హక్కులపై దాడులు చేయడం మానవత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన నేరంగా పరిగణింపబడుతుందన్నారు. అలాగే దేశ విభజన సమయంలో అక్కడ 30% ఉన్న హిందువులు నేడు 8%గా మిగిలారని చెప్పారు. బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులపై జరుగుతున్న హింసకు తక్షణమే అడ్డుకట్ట వేయాలని, హిందువుల ప్రాణాలు, ఆస్తులు, భద్రతలను కాపాడాలని, దోషులను గుర్తించి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ఉపాధ్యక్షులు ఉద్దరాజు వేణుగోపాలరాజు, ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు గరికముక్కు సుబ్బయ్య, అల్లూరి సాయిదుర్గరాజు, కోసన వీరరాఘవులు, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, పోడూరి జోగయ్య శర్మ, నల్లా సత్యకృష్ణ ప్రసాద్, హరికృష్ణ, సుశాంత్ వర్మ, మజ్జి మహేష్, ఒబిలిశెట్టి రామకృష్ణ, రెడింపల్లి నరసింహారావు, మడిపల్లి శేఖర్, కలిదిండి సీతారామరాజు, కమలాకర్ గుప్తా, వానేపల్లి మురళి, రవికుమార్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకి, హత్యాకాండకి, గృహదహనాలకి నిరసనగా భారతదేశం అంతా కూడా ఈ రోజున నిరసన కార్యక్రమాలు విశ్వ హిందూ పరిషత్ చేపట్టింది. అందులో భాగంగా ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. నెల 18వ తారీఖున 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి దీపు చంద్రదాస్ అనేటువంటి బెంగాలీకి చెందినటువంటి పరిశ్రమలో ఉద్యోగం చేసినటువంటి ఒక ఉద్యోగికి, ఒక సామాన్య వ్యక్తిని ఎటువంటి దైవదూషణ అనేటువంటి నేరారోపణ చేసి, ఎటువంటి దైవదూషణ చేయనప్పటికీ కూడా దైవదూషణ అనేటువంటి నేరారోపణ చేసి మూకుమ్మడిగా అతని మీద దాడి చేసి దారుణాతి దారుణంగా హత్య చేశారు. హత్య చేయటమే కాకుండా ఆ మృతదేహాన్ని వివస్త్రణ చేసి చెట్టుకు కట్టి నిప్పండించి దానిని వీడియోలు చేసి వికటాట్టహాసం చేసుకుంటూ దాన్ని సోషల్ మీడియాలో దాన్ని ప్రచారం కూడా చేయడం జరిగింది. అంటే ఎంత రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారో ఆలోచించవచ్చు. 1971 సంవత్సరంలో భారతదేశం యొక్క దయాదాక్షిణ్యాల మీద బంగ్లాదేశ్ ఏర్పడింది. ఇది అందరికీ తెలుసు. మన దయాదాక్షిణ్యాల మీద ఏర్పడినటువంటి బంగ్లాదేశ్ ఈ రోజున పాకిస్తాన్ ఏ రకంగా మనకి పక్కలో బయలులాగా శత్రువులాగా తయారైందో బంగ్లాదేశ్ కూడా అదేవిధంగా మనకి శత్రువులాగా తయారైంది. గత సంవత్సరం షేక్ హసీనా ప్రభుత్వం
ఆగస్టు 5వ తారీఖున ప్రభుత్వం పడిపోయిన సందర్భంగా హిందువులపై దాడులు చేశారు. తర్వాత మళ్ళా అదే దాడులు దీన్ని రిపీట్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కేవలం 8% మంది హిందువులు ఉన్నారు. అక్కడ 8% అంటే 1,31,00,000 మంది హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించాలని, ఎవరైతే ఈ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష విధించాలని చెప్పి విశ్వ పరిషత్ డిమాండ్ చేస్తారు. ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ జరిగే ఈ అరాచకాలు అందరూ గమనిస్తూ ఉన్నారు. అసలు ఈ బంగ్లాదేశ్ జన్మనిచ్చిందే మనం. ఎక్కడదండి బంగ్లాదేశ్ అసలు? ఆ రోజు వాళ్ళు అరాచకాలతో అట్టుడు పాకిస్తాన్ పరిపాలన బతకలేకపోతే మనం దయతలిచి, మన సైనికులు మన అందరూ దయతలిచి ఆ రోజు ఇందిరాగాంధీ కృషితో ఈ బంగ్లాదేశ్ ఏర్పడింది. ఎటువంటి కృతజ్ఞత లేకుండా అక్కడున్న జాతి ఏదైతే ఉందో హిందువుల మీద అన్యాయంగా దాడులు చేస్తున్నారు. దీన్ని యావత్ ప్రపంచం ఖండించాలి. ఈరోజు ఘోరాతి ఘోరంగా మనం పెట్టిన భిక్షతో బతికే బంగ్లాదేశ్ కుక్కలారా, మీకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా? మీరు అసలు ఈ మానవ ప్రపంచంలో బతికే హక్కు మీకుందా? మీరు బతికే బతుకు మేము పెట్టిన భిక్షతో ఇరుచుకుపడి మన హిందువులు చంపుతున్నారు. దాని మీద మనం అందరం ఒకటికై ఒక తాటి మీదకి వచ్చి దీన్ని ముక్త కంఠంతో ఖండించి వారికి సరైన బుద్ధి చెప్పాలని కోరుకుంటూ జై భారత్ మాతాకి. సైబర్ నేరాలపై అవగాహన అవసరమని, మోసపూరిత మాటలు, మెసేజ్లకు రిప్లై ఇవ్వొద్దని భీమవరం 220 సిఐ కాళీచరణ్ అన్నారు. మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం డిఎన్ఆర్ కళాశాల రోడ్లోని తాడిమళ్లవారి కాంప్లెక్స్ వద్ద సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ నేరాల్లో చాలా మంది అమాయకులు చిక్కుకుంటున్నారని, ఎంతో మంది బాధితులు ఇబ్బందులు పడుతున్నారని సీఐ అన్నారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారని, ఏపీలో సగటున ప్రతి గంటకు 8.54 లక్షలు దోచుకుంటున్నారన్నారు. క్లబ్ కన్వీనర్ బోండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తా, పీఆర్ఓ బాటిప్రోలు శ్రీనివాసరావు, కొప్పత్తి అప్పారావు, కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు కొత్త పద్దతులతో నేరాలకు పాల్పడుతున్నారని, సైబర్ నేరాలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయన్నారు. ఇటీవలే భీమవరంలో ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ సైబర్ మోసానికి గురై 78 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారని, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో 10 రోజుల్లో సీఐ కాళీచరణ్ వారి బృందం ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకుని 90% క్యాష్ రికవరీ చేయడం గొప్ప విశేషమన్నారు. అనంతరం సీఐ కాళీచరణ్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కారుమూరి సత్యనారాయణమూర్తి, కోట్ల నాని, బంగారు ప్రసాద్, బొడ్డువాసు, కంచెల భాస్కర్రావు, కురిసేటి సతీష్, మానేపల్లి రవిచిన్నారావు, పులవర్తి రామకృష్ణ, కనగర్ల రామకృష్ణ, కురిసేటి శ్రీనివాస అప్పారావు, పున్నాని కన్నయ్య, కురిసేటి నాని, బిల్డర్ కాశీ, తటవర్తి నారాయణ, మానేపల్లి వెంకన్నబాబు, సభ్యులు, వాకర్ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఎందుకంటే మీ అంతటా మీరుగా వచ్చి సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ ఇవ్వాల్సిన బాధ్యత యాక్చువల్లీ మాది, పోలీస్ డిపార్ట్మెంట్ది. కానీ మీరు కూడా వచ్చి సార్ సీనియర్ సిటిజన్స్ అందరం ఒక దగ్గర ఉంటాము, మీరు వచ్చి సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ ఇస్తే బాగుంటుందని మీరు చెప్పడం చాలా, అంటే మీరు అలా స్పందించడం చాలా ఆనందదాయకం మాకు. ముందుగా నేను చెప్పేది మీ అందరికీ ఏంటంటే, ఏ పోలీసు కూడా, ఏ సిబిఐ ఆఫీసర్ కూడా ఎవరు కూడా మీ మొబైల్లో అరెస్ట్ చేస్తున్నామంటే అదో పెద్ద బూటకం. దాన్నే డిజిటల్ అరెస్ట్ అంటారండి. డిజిటల్ అరెస్ట్ అంటేనే ఫోన్ చేసి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పి, మీ ఆధార్ కార్డు నెంబర్ మీద సిమ్ములు ఉన్నాయి అని చెప్పి ఆ సిమ్ముల మీద నేరాలు జరుగుతున్నాయి, లేదా మీ ఆధార్ కార్డు మీ పేరు మీద పలానా ఎయిర్పోర్ట్లో పార్సిల్స్ వచ్చి ఆగే, ఆ పార్సిల్స్లో డ్రగ్స్ ఉన్నాయి, ఫేక్ పాస్పోర్ట్స్ ఉన్నాయి అని చెప్పడం, లేదా మీ అబ్బాయి మీకే కాల్ చేసి మీ అబ్బాయి పేరు కూడా పూర్తి పేరు చెప్పి అతను ఒక క్రైమ్లో ఇరుక్కున్నాడు, అతన్ని మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పడం, ఇలా డిఫరెంట్ టైప్స్లో డిజిటల్ అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజులో. ఎవరైతే భయభ్రాంతులకు గురై వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తారో వాళ్ళ కంట్రోల్లో పూర్తిగా తీసుకొని ఆ వీడియో కాల్లోనే వాళ్ళ అకౌంట్లో ఉన్న అమౌంట్ని వాళ్ళు ఇచ్చిన అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయించేంత వరకు కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితులు వదలకుండా కంట్రోల్ పెట్టుకుంటున్నారు. అదంతా కేవలం కూడా ఒక భయం, అపోహతో జరుగుతుంది. అంతా అవతల వాళ్ళు సైబర్ ఫ్రాడ్స్టర్స్ మీ భయాన్ని, అపోహని క్యాష్గా చేసుకొని మీ యొక్క జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బుని లాగేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరో కూడా మీకు ఎటువంటి కాల్ వచ్చినా సరే మీరు దానికి స్పందించకుండా
లోకల్ పోలీస్ స్టేషన్కి మాకు చెప్పినా మేము మీకు చెప్తాం అది ఫేక్ కాల్ అనేసి. ఆయన మాకు చెప్పకముందే మేము ఒకటే ఫిక్స్, మీకు ఫోన్లో వచ్చి డిజిటల్ అరెస్ట్ చేసామంటే అది పచ్చి అబద్ధం అని ఫిక్స్ అయిపోండి. మీరు అది చదివి ఎప్పుడు కూడా భయపడలు కాకుండా మీకు ఏదన్నా లోకల్ పోలీస్ స్టేషన్ సంప్రదించండి. అదేవిధంగా మీ బంధుమిత్రులకి మీ సోదరులకు అందరికీ కూడా ఈ విషయం పక్కా తెలియజేయాలి. ఇది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితాంతం సంపాదించుకున్నదంతా ఒక దెబ్బకి పోతుంది. అది ఎవరైనా సరే ఆయన స్థానంలో మనం ఉంటే ఎలాగ ఉంటామో అని ఆలోచించుకోవాలి. మనకు తెలిసిన విషయాన్ని 10 మందికి చెప్పాలి. మీరు అందరూ చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు ఈ మీటింగ్ కూడా అరేంజ్ చేసినందుకు, ఈ అవేర్నెస్ క్యాంప్ పెట్టినందుకు కాఫీ క్లబ్ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. సైబర్ నేరాలు బాగా ఎక్కువ జరుగుతున్న ఈ సమయంలో భీమవరం పట్టణంలో రిటైర్డ్ ప్రొఫెసరు వృద్ధ దంపతులు వారు సైబర్ నేరంలో గురి అయ్యారు. అది చాలా పెద్ద మొత్తం. ఆ మొత్తాన్ని సుమారు 10 రోజుల్లో 2 టౌన్ సిఐ గారు శ్రీ కాళీచరణ్ గారు వారి బృందం, ఎస్పీ గారు, డిఎస్పీ గారు మొత్తం వారి నేతృత్వంలో ముఖ్యంగా ఆ నేరస్తులను పట్టుకుని సుమారు 90% సొమ్మును రికవర్ చేసి ఆ బాధితులకు అందజేసిన సందర్భంగా ఈ సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి, మనం దానికి లొంగకుండా ఎలా ఉండాలి అనే దాని మీద అవగాహన సదస్సుకి ఆహ్వానించాం. వారు అడిగిన వెంటనే మన వేదిక వద్దకు వచ్చి ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నందుకు వారికి స్వాగతం, సుస్వాగతం. సామాన్య మానవులు మనం కూడా చాలా ఈజీగా పడతాం. చిన్న ఉదాహరణ, అది ఒకరోజు ఉగాది, నేను లాకర్ రూమ్ నుంచి సామాన్లు తీసుకున్న సమయంలో నా వీడియో కాల్ వచ్చింది. నేను ఎవరికి చెప్పలా, సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాను. మిస్టర్ బి రామకృష్ణారావు యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నారు. అంతే. అక్కడ సెట్టింగు పోలీస్ స్టేషన్లో సెట్టింగ్ ఎలా ఉంటుందో దానికన్నా టాప్గా ఉంది. ఆయన చాలా గంభీరంగా ఉన్నాడు. ఇంగ్లీష్లో చాలా బాగా గట్టిగా మాట్లాడుతున్నాడు, హిందీలో మాట్లాడుతున్నాడు. మీరు నమ్మండి తల్లోంచి చెమటలు ఇలా నీరు కలిపోయింది. పండుగ రోజున ఏంటి నాన్న అని మా అబ్బాయి మా గుమాసా గమ్మని దగ్గరికి వచ్చారు. వచ్చి ఫోన్ తీసుకుని గట్టిగా మా అబ్బాయి నిశాంత్ స్ట్రాంగ్గా ఇచ్చిన వెంటనే ఫోన్ పెట్టేశారు. నాన్న కూర్చోండి, భయపడొద్దని చెప్పారు. ఆ సంఘటన మొన్న ఉగాది కాక అంతకు ముందు ఉగాదిలో జరిగింది. అందుకని ఏంటంటే మనం అలా బలి అవ్వకుండా మనం ఏమీ పోగొట్టుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో శ్రీ కాళీచరణ్ గారిని మనం ఇక్కడికి తీసుకొచ్చాం. యంగ్ అండ్ డైనమిక్ మరి 2 టౌన్ సిఏ కాళీచరణ్ గారు రావడం జరిగింది. మరి కాళీచరణ్ గారి గురించి మనం ఎవరికి ఇక్కడ పరిచయం చేయక్కర్లా. ఎందుకంటే మనం ఈ ఊళ్ళో ఉంటున్నాం. లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో, మరి ఎలా మెయింటైన్ చేస్తున్నారో, మరి ఎంత పవర్ఫుల్గా దీన్ని ఆపరేట్ చేస్తున్నారో మనం అందరూ చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మామూలు కేసులు సాల్వ్ చేయడం అనేది చాలా సులువైన పద్ధతి. కానీ ఈ సైబర్ నేరాలు అరికడటం అనేది చాలా కష్టం. నాకు తెలిసి, మనందరికీ తెలిసి. మరి ఇలాంటి ఇండియాలోనే ఈ సైబర్ నేరాల్లో మన భీమవరంలో కేసు ఛేదించారంటే అది చాలా చిన్న విషయం కాదు, అది చాలా గొప్ప విషయం. అనేక నేరాలు అరికడటంలోనూ ఇలాంటి సైబర్ నేరాలు పట్టుకోవడంలోనూ ఉన్నతంగా ఉండాలని, మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని మా కాఫీ క్లబ్ తరఫున, నా తరఫున, అందరి తరఫున కోరుకుంటాం. కాళీచరణ్ గారు 2 టౌన్ సిఐ గారికి ధన్యవాదాలు. భీమవరం ప్రజల తరఫున, జిల్లా తరఫున. ఈ ఆధునిక యుగంలో ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా ఈ నెట్కి సంబంధించి సైబర్ నేరాలన్నీ కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. ఇందులో ఉన్న 50 మంది అందరూ ఏదో రకంగా ఇది ఫేస్ చేసాం, నాతో సహా. నాకైతే ఫోన్ కాల్ వచ్చింది. అది ట్రూ కాలర్లో ఆ పోలీస్ స్టేషను అది అన్నీ రాసి ఉన్నాయి. అంటే ఇనీషియల్గా వాళ్ళు చెప్పే లాంగ్వేజ్ అయితే అలా గంభీరంగా మాట్లాడుతూ ఒక పోలీసు ఉన్నతాధికారులు ఎలా మాట్లాడతారో ఆ విధమైన ఇది క్రియేషన్ అక్కడ ఉంది. కాబట్టి ఎవరైనా ఈజీగా ఏంటనేది తెలియని వాళ్ళు ఎవరైనా మరి దానికి మరి బలవుతం సహజంగా అవుతారు. మరి అలాంటి సైబర్ నేరాన్ని మరి చాకచక్యంగా మరి మన కాళీచరణ్ గారి పేర్లోనే ఉంది అపర కాళీమాత. ఆ కాళీమాత ఆశీస్సులతో ఆయన అదేవిధంగా శత్రువులపై పోరాటం ఎలా చేస్తుందో కాళీమాత అలాగే సైబర్ నేరస్తుల్ని మరి ఆయన అంతమొందించి మరి బాధితుడికి తీసుకురావడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. ఆయన డిఎస్పీ గారు, ఎస్పీ గారి సహకారంతో అత్యంత సమర్థవంతంగా నిజాయితీగా పనిచేస్తూ డిఫికల్ట్ కేసులు చాలా చాకచక్యంగా డీల్ చేస్తున్నటువంటి మన సిఐ గారికి మన మార్నింగ్ క్లాస్ చెప్పిన సన్మానం ఏర్పాటు చేసినందుకు ముందుగా మన సభ్యులందరికీ ధన్యవాదాలు. యాక్చువల్గా జరిగేది ఏంటంటే సైబర్ క్రైమ్స్లో నాకు తెలిసినంత వరకు 2 రకాలుగా మనం మోసపోతాం. ఒకటి అధికమైన డబ్బుకి ఆశపడి, ఆశతో మోసపోయేది ఒక రకం ఉంటుంది.
రెండోది భయంతో మోసపోయేది ఒక రకంగా ఉంటుంది. సిఐగా చేస్తున్న మన కాళీ చరణ్ గారు త్వరలోనే డిఎస్పీగా, ఏఎస్పీగా, మళ్ళీ ఎస్పీగా కూడా, ఎందుకంటే ఇలాంటి చాలా సమర్థవంతంగా నీతి నిజాయితీగా పనిచేసే ఆఫీసర్లు మనకు చాలా అవసరం. ఇలాంటి మరిన్ని పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా భారం పడకుండా ఉండాలని కోరుకుంటున్నాం. అలాంటి భారం పడిన వాడిని మన లూటెనెంట్ సిఐ గారు కాళీ చరణ్ గారు చాలా చాకచక్యంగా వ్యవహరించి వాడిని డబ్బులు రికవరీ చేశారు. ఇలాంటి జరగని మన ట్రాఫిక్ క్లబ్ తరఫున మన సన్మానం చేసుకుంటే అంగీకరించి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిత్యం సమాజ సేవలో మెలిగే వ్యక్తి రంగసాయి అని, ఆయన ఆరోగ్యం కుదుటపడి త్వరగా కోలుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పొలపతి రామాంజనేయులు అన్నారు. భీమవరం నర్సయ్య అగ్రహారంలో బుధవారం సంఘ సేవకులు శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకోడ రంగసాయిని ఆయన నివాసం వద్ద ఎమ్మెల్యే అంజిబాబు పరామర్శించారు. రంగసాయి ఇటీవలే హైదరాబాద్ లో గుండె ఆపరేషన్ చేయించుకుని భీమవరం వచ్చారు. రంగసాయి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రముఖ సంఘ సేవకులు చెరుకోడ రంగసాయిని భీమవరంలోని వారి స్వగృహంలో మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ పరామర్శించారు. హైదరాబాద్ లో బైపాస్ సర్జరీ చేయించుకుని ఆరోగ్యంగా తిరిగి వచ్చిన రంగసాయిని కలిసి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, జిల్లా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మైలాబతుల ఐసాక్ బాబు, తోట బోగయ్య, కొండ్రు శ్రీనివాసులు రంగసాయిని పరామర్శించారు. సమాజ సేవ చేయడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అని, సమాజం పట్ల బాధ్యతతో ఉండాలని పలువురు వక్తలన్నారు. బీజేపీ భీమవరం పట్టణ పడమర విభాగం అధ్యక్షులు ఒబిలిశెట్టి ప్రసాదరావు పుట్టినరోజు సందర్భంగా బుధవారం బల్సుమూడులోని శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాల, పెదపేటలోని బీఆర్ అంబేద్కర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు పుస్తకాలు, విద్యా సామాగ్రి, క్రీడా సామాగ్రి, బిస్కెట్, స్వీట్స్ అందించారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు, దివ్యాంగులకు, పేద విద్యార్థులకు సహకారం అందించడం అభినందనీయమన్నారు. దాతలందించిన సహకారాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు అల్లూరి సాయిదుర్గరాజు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, తూర్పు విభాగం అధ్యక్షుడు అడబాల శివ, చదలవాడ విజయ్, కెల్లా సూర్యచంద్రరావు, గాదం శెట్టి, వెంకటేశ్వరరావు, కెల్లా లక్ష్మణ్, కేఎస్ఎన్ రాజు, దండు సీతారామరాజు, కుక్కల లక్ష్మి, రమాదేవి, కొడమంచిలి సంధ్య, మల్లుల గంగాధర్, మల్లికార్జునరావు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రోజున ఒబిలిశెట్టి ప్రసాద్, మరి సీనియర్ నాయకులు, పట్టణ అధ్యక్షులైనటువంటి ప్రసాద్ గారు జన్మదినోత్సవ వేడుకలు, అలాగే బీఆర్ అంబేద్కర్ మున్సిపల్ స్కూల్లోని, అలాగే బదిర్ల స్కూల్ ఏదైతే ఉందో ఇక్కడ బల్స్మూడ్లో, దీనిలో పెద్ద ఎత్తున జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈయన ప్రతి ఆట కూడా చాలా విలువైన ప్లేసుల్లో ఎక్కడైతే మన అవసరం ఉంటుందో పిల్లలకి అక్కడే ఈ పుట్టినరోజు జరుపుకోవడం కూడా మనం చూస్తున్నాం. మరి ఈ రోజున కూడా అంబేద్కర్ మున్సిపల్ స్కూల్లో కూడా విలువైన విద్యా సామాగ్రితో పాటు స్వీట్లు పంచిపెట్టడం, అలాగే ఇక్కడ కార్యకర్తల యొక్క అందరి సమక్షంలోని, స్కూల్ యజమాని సమక్షంలోని ఈ పిల్లలకి బదిర్ల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవసరమైన సామాన్లతో పాటు ఇక్కడ నిత్యం వాళ్ళకి ఉపయోగపడేలాగా వాటర్ క్యాను, అలాగే కొన్ని మెటీరియల్స్, అలాగే స్వీట్లు, అలాగే బుక్స్ అన్నీ కూడా మరి ఆయన ఇవ్వటం చాలా ఆనందం, సంతోషంగా ఉంది. అలాగే ఆయన పుట్టినరోజు నిరంతరం ఇలాగే నూరేళ్ళు పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఆయన ఆర్థిక పరిస్థితులు పెరుగుతూ అలాగే సమాజానికి సేవ చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తూ ఆయన నిండు నీరేళ్ళు ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. జై భారత్. భీమవరం పట్టణ భారతీయ జనతా పార్టీ పడమర విభాగానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి మరి ఒబిలిశెట్టి ప్రసాద్ గారి యొక్క జన్మదిన వేడుకల్ని ఈరోజు విభిన్న ప్రతిభావంతులైనటువంటి విద్యార్థుల యొక్క సమక్షంలో ఆయన చేసుకుంటున్నారు. మన భీమవరం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర బదిరి పాఠశాల అంటే మరి మన వెస్ట్ గోదావరి డిస్టిక్లోని ఇది ఒకటే ఉంది. అలాంటి యొక్క విద్యాలయంలో ఈరోజు యొక్క వేడుకలు జరుపుకోవడం చాలా అభినందనీయంగా భావిస్తున్నాను. మరి చాలామంది పుట్టినరోజులు కానీ చాలా వివిధ రకాలైనటువంటి ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే మరి ఇతరులతోటి సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ప్రసాద్ గారు అలా కాకుండా ఈ చిన్నారుల మధ్యన చేసుకోవాలని ఆయనకు కలిగినటువంటి సదుద్దేశానికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ, ఇద్దరు ప్రముఖులు ఉన్న స్థానంలో అంటే ఒకళ్ళు రాజ్యసభ సభ్యులు పాగా సత్యనారాయణ గారు, ఒకళ్ళు శ్రీనివాసవరం గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీగా కాకుండా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వారిద్దరి యొక్క సమక్షంలో వీరు మరి చక్కటి బాధ్యతాయుతమైనటువంటి ప్రెసిడెంట్ బాధ్యతల్లో శివగాని ప్రసాద్ గారు ఇద్దరు కూడా మరి పట్టణంలో ఈ యొక్క పార్టీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఎంతో సేవాభావంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఇలాగే ఇంకా ముందు మంచి కార్యక్రమాలతో ముందుకు సాగాలని మనసావాచ కోరుకుంటున్నాను. భీమవరం పట్టణ రెండో పట్టణానికి చెందినటువంటి ఒబిలిశెట్టి ప్రసాద్ గారు మరి భారతీయ జనతా పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగి మరి ఈరోజు భీమవరంలో ఉన్నటువంటి వెంకటేశ్వర బదిరి పాఠశాలలో ఆ బదిరి యొక్క సమక్షంలో వారి యొక్క పుట్టినరోజు చేసుకోవటం చాలా హర్షణీయ, అభినందనీయం.
పెద్దపేట మోడల్ ప్రైమరీ ఎలిమెంటరీ స్కూల్ నందు మరి బీజేపీ నాయకులు భీమవరపట్నం అధ్యక్షులైనటువంటి శ్రీ వబులశెట్టి ప్రసాదరావు గారి యొక్క 49వ పుట్టినరోజు సందర్భంగా మరి పేద పిల్లల సమక్షంలో మరి బీజేపీ నాయకులందరూ కూడా ఇచ్చేసి ఆయన యొక్క 49వ జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషదగ్గ విషయం. మరి ఆయన మా స్కూల్కి అనేక సార్లు వచ్చారు. పిల్లల పరిస్థితి చూసి పిల్లలకు అవసరమైన వస్తువులు ఏంటో చెప్పండి, నా పుట్టినరోజు సందర్భంగా వీళ్ళకి కావాల్సిన ఏదైనా సరే ఇష్టం, ఆటలాడుకోవడానికి కానివ్వండి, చదువుకోవడానికి కానివ్వండి, అనేక విధాలుగా ఉపయోగపడే వస్తువులన్నింటిలో కూడా మరి పేద పాఠశాల అయినటువంటి పెద్దపేట స్కూల్కి ఇవ్వడం చాలా సంతోషదగ్గ విషయం. మరి ఆయన ఇలాంటి పుట్టినరోజులు అనేకమంది జరుపుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు 49వ పుట్టినరోజు జరుపుకున్నటువంటి మాకు అత్యంత ఆప్తులు, సంఘ సేవకులు, రాజకీయవాది అయినటువంటి వబులశెట్టి ప్రసాదరావు గారికి మా పాఠశాల తరఫున, మా స్టాఫ్ తరఫున, మా పిల్లల తరఫున, అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయనకి పట్టణంలో అనేకమైనటువంటి పాఠశాలలు తెలుసు. అయినప్పటికీ పేద విద్యార్థులు చదువుకున్నటువంటి మా పాఠశాలని ఎంచుకొని మా పిల్లలకు అవసరమైనటువంటి పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, పెన్నులు, రబ్బర్లు, పెన్సిళ్ళు మొదలైనటువంటి స్టేషనరీ అంతా అందించి మా పిల్లలకి హితోదకంగా ఉపయోగపడడానికి సహాయపడినటువంటి ప్రసాదరావు గారికి మా పాఠశాల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.